జయం చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సదా, ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తన ప్రతిభను చూపిస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానెల్ ద్వారా అద్భుతమైన ఫోటోలు, వీడియోలు పంచుకుంటోంది. హీరోయిన్ సదా పేరు చెప్పగానే ప్రేక్షకులకు "వెళ్ళవయ్యా వేళ్ళు" అంటూ క్యూట్గా జయం చిత్రంలో చెప్పే డైలాగ్ గుర్తుకు వస్తుంది. జయం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సదా ఏకంగా శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో సదా సౌత్లో స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ సదా స్టార్ స్టేటస్కి అడుగు దూరంలో నిలిచిపోయింది. అపరిచితుడు తర్వాత ఆమె సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి. ఫలితంగా సదా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సదా దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది అనే చెప్పాలి. ఆ మధ్యన సదా బుల్లితెరపై డ్యాన్స్ షోలో జడ్జిగా కూడా మెరిసింది. ధీ నీతోనే డ్యాన్స్ లాంటి షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం సినిమాలని, బుల్లితెరని పూర్తిగా పక్కన పెట్టిన సదా కొత్త అవతారం ఎత్తింది. కెమెరా ముందు ఉండాల్సిన సదా, కెమెరాని చేతపట్టింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా ఆమె మారింది. సదా గ్రీన్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన సదా, వైల్డ్ లైఫ్లో అడవులు, జంతువుల దృశ్యాలు చిత్రీకరిస్తూ వాటిని సోషల్ మీడియాలో, తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తోంది. ఇటీవల సదా ఆఫ్రికా అడవుల్లో స్వయంగా తన నికాన్ కెమెరాలో ఓ సింహాన్ని చిత్రీకరించింది. సదా చిత్రీకరించిన సింహం విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సింహం స్లోమోషన్లో నడచి వస్తున్న విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై సదాకి ఉన్న ఫ్యాషన్ ఏంటో అర్థం అవుతుంది. సదా వీడియో తీసింది ఓలోమిన అనే జాతికి చెందిన సింహాన్ని. ఈ జాతి సింహాలు కెన్యా అడవుల్లో ఉంటాయి. ఇక సదా విషయానికి వస్తే ఆమె కెరీర్లో వెనుకబడడానికి ఆమె వదిలేసుకున్న కొన్ని గోల్డెన్స్ ఆఫర్స్ కారణం అని చెప్పొచ్చు. అపరిచితుడు చిత్రంలో నటిస్తున్న టైంలో రజనీకాంత్ చంద్రముఖి చిత్రంలో సదాకి ఛాన్స్ వచ్చింది. జ్యోతిక పాత్రలో ముందుగా సదానే అడిగారు. డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రని వదులుకోవాల్సి వచ్చింది. అదే చిత్రంలో నయనతార పోషించిన పాత్రకి కూడా సదాకి ఆఫర్ వచ్చిందట. కానీ అపరిచితుడు వల్ల చంద్రముఖి చిత్రాన్ని సదా కోల్పోయింది. శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంలో కూడా ముందుగా సదాకే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని సదా రిజెక్ట్ చేసింది. చంద్రముఖి, ఆనంద్ రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి. చివరగా సదా తన కొత్త అవతారంలో అద్భుతమైన విజయం సాధిస్తోంది. ఆమె ప్రతిభకు అభినందనలు.